అందరికీ నమస్కారం. కాంచన చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన తెనాలి రామకృష్ణ యొక్క మంచి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఒకప్పుడు విజయనగరంలో శ్రీకృష్ణదేవరాయల వారి తోటలో విలువైన తేనె తామర మొక్కలు పెంచుకుంటూ ఉండేవారు. ఆ మొక్కలు చాలా అరుదైనవి. పూసిన పువ్వులు చాలా అద్భుతంగా కూడా ఉండేవి. ఒకరోజు రాజుగారి తోటలో పనిచేసి ఒక తోటమాలి పొరపాటున ఆ మొక్కల్లో ఒకదాన్ని విరిచేశాడు. రాజుగారికి ఆ విషయం తెలిసి చాలా కోపం వచ్చింది. తోటమాలి పిలిపించి అడిగారు, నువ్వు చేసిన తప్పుకు శిక్ష విధించక తప్పదు. ఈ మొక్క విలువేంటో నీకు తెలియదా అని అడిగారు. తోటమాలి భయంతో వణికిపోతూ రామకృష్ణ దగ్గరికి వెళ్లి తన బాధను మొత్తం చెప్పుకున్నాడు. రామకృష్ణ అతని పరిస్థితి చూసి సానుభూతిగా ఓ చెప్పాడు. నువ్వేమీ భయపడకు, నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తా. రేపు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను కూడా పిలిపించు అన్నాడు. ఆ మరుసటి రోజు రాజుగారి సమక్షంలో రామకృష్ణ కూడా ఆ తోటమాలి పక్కన నిలబడ్డాడు. తోటమాలిని చూసి రాజుగారు కఠినంగా అన్నారు, నీకు శిక్ష ఖచ్చితంగా ఇవ్వాలి అన్నారు. రామకృష్ణ నువ్వేమంటావు అని అడిగారు. అప్పుడు రామకృష్ణ తనదైన శైలిలో మాటలు ప్రారంభించాడు. మహారాజా, మనం ఒక మొక్కకు ఎంత విలువిస్తున్నామంటే అది నిజంగా చాలా గొప్ప పని. కానీ ఈ తోటమాలి ఆ మొక్కని పెంచడంలో ఎంత శ్రమపడి ఉంటాడు, దానికి కూడా మనం విలువివ్వాలి కదా అన్నాడు. మనందరికీ తెలుసు, మనం మొక్కలు నాటాలి, వాటిని ప్రేమించాలి కూడాను. కానీ పొరపాటు చేయడం అనేది మనిషే కదా చేస్తాడు. మనం శిక్షించాలి, కానీ చివరకు క్షమించడం కూడా ఒక మంచి పెద్దతనాన్ని చూపుతుంది. రాజు రామకృష్ణ మాటలు విని కాసేపు ఆలోచించాడు. ఆ తోటమాలి వైపు చూశాడు. అతని కష్టాలన్నీ గుర్తుకు వచ్చాయి. చివరికి ఒక చిరునవ్వుతో, సరే రామకృష్ణ, నువ్వు చెప్పింది కూడా నిజం. తోటమాలిని ఈసారికైతే క్షమిస్తున్నాను. కానీ ఈ పొరపాటు ఇకపై జరగకూడదు, జాగ్రత్త అన్నాడు. తోటమాలి ఆనందంతో రామకృష్ణ గారికి నమస్కారం చేసి తన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అలా తెనాలి రామకృష్ణ తన బుద్ధి, వాక్చాతుర్యంతో ఒక నిర్దోషిని శిక్ష నుండి రక్షించి రాజుగారికి కూడా క్షమామహిమను గుర్తు చేశాడు. కథ సమాప్తం. చూసారుగా, మన తెనాలి రామకృష్ణ గారు ఎంతటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించేస్తారు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.